పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల పరిధిలోని బసంత్ నగర్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పర్యటించారు. బసంత్ నగర్ సమీపంలోని రైల్వే ఫ్లైఓవర్ వద్ద నిర్మించిన రోడ్ను ఆయన ప్రారంభించారు. గత కొంతకాలం నుంచి రాజీవ్ రహదారిపై సింగిల్ రోడ్ ఉండటం వల్ల రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయన్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. దీన్ని పూర్తి చేసి ప్రారంభం చేసుకునే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేసింది. ఇక్కడ మొదటి నుంచి కూడా ఒక యాక్సిడెంట్ ప్రోన్ గా ఉన్నటువంటి ఏరియా కానీ దీనివల్ల ప్రమాదాలు జరగకుండా ప్రయాణికులకు వాహనదారులకు అందరూ కూడా పెద్ద పెద్ద ట్రక్స్ కూడా పోతాయి. దాని ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమంలో ఈ ప్రాంతాల్లో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ ప్రాంతవాసులు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మేము చాలాసార్లు ఈ రోజు నిన్న మొన్న చెప్తాను ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా గత 200 రోజులు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్నికల దృష్ట్యా లేట్ అయింది. టెండర్ల ప్రక్రియ ఇప్పుడిప్పుడు పూర్తి కావస్తుంది. అన్ని పనులు చేసేటువంటి కార్యక్రమం అన్ని ప్రాంతాల కంటే ఎక్కువగా ఇప్పటికే మన రామగుండం ప్రాంతంలో దాదాపు 150 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాము. అన్ని ప్రాంతాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు పెట్టుకుంటాను. దశల వారీగా 6 నెలల నుంచి సంవత్సరం లోపు కూడా ఈ ప్రాంతాల్లో మేము ఇచ్చిన మాట ప్రకారం మార్పు చూస్తాం. మేము చేసే ప్రతి ఒక్క సంక్షేమంలో మీడియా మిత్రులను మాకు సహకరించాల్సిన కోరుతున్నాం. కేవలం సంక్షేమం, రామగుండానికి పూర్వవైభవం, రామగుండం అభివృద్ధి తప్ప ఇతర ఎలాంటి ఆలోచన లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ప్రీతమ నాయకుడు శ్రీధర్ బాబు గారు, తర్వాత బట్టి విక్రమార్క గారు, R&B సంబంధించినటువంటి వెంకటరెడ్డి గారు, పంచాయతీకి సంబంధించిన సీతక్క గారి, ఇరిగేషన్ మినిస్టర్ మా జిల్లా మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క సహకారంతో మనకు కావాల్సినటువంటి ప్రత్యేకమైన పనులను కూడా చేయడానికి ప్రణాళికబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. అటు రూరల్ ఇటు అర్బన్లో డెవలప్మెంట్ జరుగుతుంది. దాంతోపాటు